సాధారణంగా మరణించిన మనుషులకు సమాధులు కట్టడం తెలిసిందే. అయితే మంచిర్యాల జిల్లాలోని ఓ దంపతులు మాత్రం తమ పెంపుడు కుక్కకు సమాధి కట్టారు. అంతేకాకుండా దైవంగా భావించి పూజలు చేస్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. విశ్వాసానికి మారు పెరిగా నిలిచిన జంతువు శునకం. కానీ ఈ శునకం మాత్రం తన ప్రేమాభిమానాలని ఆ ఇంటికే ఇలవేలుపుగా మారింది. మానవ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న నేటి రోజుల్లో ఓ మూగజీవి పట్ల ఆ కుటుంబం చూపిస్తున్న ఆదరాభిమానాలు అభినందనీయం. భార్యపై ఉన్న ప్రేమను తాజ్మహల్ రూపంలో భర్త చూపిస్తే నేతలపై ఉన్న అభిమానాన్ని ఎకరాల కొద్ది ఘాట్లు కట్టి చూపిస్తారు జనం. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ సమాధి మాత్రం ఓ దంపతులు కన్న కొడుకులా భావించి పెంచుకున్న శునకానిది. మరి ఆ దంపతులకు ఈ శునకానికి ఉన్న అనుబంధం ఎలా వచ్చింది? ఆ సమాధికి ఎందుకు వారానికి 2 సార్లు దైవంగా పూజిస్తున్నారు? ప్రతి రాఖీ పండుగకి రాఖీలు ఎందుకు కడుతున్నారు? 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. యజమానిని సమాధులు ఆయా వ్యక్తుల స్థాయిని, కుటుంబ సభ్యులకు వారిపై ఉన్న మమతానురాగాల్ని సూచిస్తాయి. ఆప్తులు మరణించినా కూడా తమ మధ్య ఉండాలని, పైలోకంలో ఉన్నవారు తమను ఆశీర్వదించాలని కోరుకుంటారు. భార్యపై ఉన్న ప్రేమను తాజ్మహల్ రూపంలో ఓ భర్త చూపిస్తే, నేతలపై ఉన్న అభిమానాన్ని ఎకరాల కొద్ది స్థలాలలో ఘాట్లు కట్టి మరీ చూపిస్తారు జనం. మనుషులకు కట్టిన ఇలాంటి సమాధులు మనకు బాగా తెలుసు. కానీ మంచిర్యాల జిల్లాలోని ఓ సమాధిని చూస్తే మాత్రం, ఎందుకంటే ఓ దంపతులు కొడుకుగా పెంచుకున్న శునకానిది. ఆ సమాధికి వాళ్ళు పూజలు చేస్తారు. తమకు సంపాదించిన దేవుడిలా కొలుస్తారు. మమ్మీ డాడీకి సంతానం లేదు. మా బాపు అంటే కుక్కని చదువుకున్నాక నేను జన్మించిన తర్వాత 1 ఇయర్కి కుక్కల దాడితోటి చనిపోయింది. దాన్ని మేము రాము అని ఇంటి మంచిగా పెంచుకున్నాం, మంచిగా చూసుకున్నాం. అది కుక్కల దాడితో చనిపోయిన తర్వాత గోరి కట్టించినాం. దానికి మేము ప్రతి ఆదివారం బుధవారం కొబ్బరికాయలు కొడతాం. రాఖీ పౌర్ణమి రోజు అంటే మమ్మీ డాడీకి చెల్లె నేను, మాకు అన్నయ్య లేరు కాబట్టి దీన్ని మేము అన్నయ్యగా భావించి ప్రతి సంవత్సరం రాఖీ కడతాం. మేము ఏది శుభకార్యాన్ని అంటే జరుపుకోవాలన్నా ఫస్ట్ మాకు మొదటి దైవం మా రాము. ఫస్ట్ ఇక్కడికి వచ్చినాకనే మేము ఎక్కడికైనా వెళ్తాం. మేము ఏది ఇది మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామం. ఇతని పేరు మల్లయ్య. ఒకరోజు అడవి నుండి కట్టెలు తెస్తుండగా ఓ కుక్క పిల్ల అతని వెనకే వచ్చింది. దానికి కొంచెం అన్నం పెట్టి ఇంట్లోనే ఉండనిచ్చారు. అలా ఆ కుక్క వారి ఇంట్లో భాగమైంది. దానికి రాము అని పేరు పెట్టి చంటి పిల్లాడిలా చూసుకున్నారు. పెళ్ళై 10 ఏళ్లు దాటిన పిల్లలు లేని ఆ దంపతులకు రాము వచ్చిన తర్వాత 2 ఆడపిల్లలు కలిగారు. అప్పటి వరకు పేదరికంలో ఉన్న మల్లయ్య ఓ ఇంటికి యజమాని అయ్యాడు. పశువులతో పాటు వ్యవసాయం కోసం సొంతంగా భూమి కొనుక్కున్నాడు. ఇదంతా రాము తన ఇంటికి వచ్చిన తర్వాతే జరిగిందని భావించిన మల్లయ్య కుటుంబం దానిని మరింత ప్రేమించింది. అయితే వీధి కుక్కలు చేసిన దాడిలో ఆ కుక్క మరణించింది. వచ్చిన పని అయిపోయిందని శాశ్వతంగా సెలవు తీసుకుంది. కొడుకులా చూసుకుంటున్న రాము దూరం అవడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. ఒక మనిషికి చేసినట్టే కుక్కకు కర్మకాండాలు నిర్వహించారు. తన పొలంలోనే సమాధిని నిర్మించారు. ఆ సమాధిపై కుక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి రాఖీ పౌర్ణమికి మల్లయ్య కుమార్తెలు విగ్రహానికి రాఖీలు కడతారు. రాము అంటే కుక్క కాదు, మా అన్నయ్య అంటూ గర్వంగా చెబుతారు. శుభాకాంక్షలు. మేము పేదరికంలో బ్రతికే వాళ్ళం. మేము అప్పటికి పుట్టలేదు. 10 ఇయర్స్ నుండి మేము పుట్టకపోయేసరికి
మా డాడీ మేము పేదరికాలం ఉన్నామని అడవికి వెళ్ళి కట్టెలు రాగా అది మా కుక్క అనేది ఎంబడి వచ్చడం జరిగింది. అయితే దాన్ని ఒకరోజు ఉంటుంది అనుకున్నాం, ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్తుంది అనుకొని పెట్టిరన్నాం. అయినా కూడా అది నెక్స్ట్ డే వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి దాన్ని అట్లనే ఉంచుకున్న తర్వాత జాదుకున్న తర్వాత మేము పుట్టడం జరిగింది. అక్క పుట్టింది, ఫస్ట్ అక్క పుట్టింది. అక్క పుట్టిన తర్వాత 1 ఇయర్కి వెళ్ళి మా రామన్నయ్య చనిపోవడం జరిగింది ఊర కుక్కల దాడి వల్ల. తర్వాత నేను పుట్టిన తర్వాత మాకు అన్ని కలిసి వచ్చినాయి. అలాగే మా పంటలు మంచిగా పండడం జరిగింది. మేము దానికి సమాధి కట్టించినాం. అన్ని పూజలు ఆదివారం బుధవారం పూజలు చేస్తాం. ప్రతి సంవత్సరం రాఖీ కడతాం. దాన్ని మాకు కుక్క కాదు రాము అంటే మా అన్నయ్యలాగా భావిస్తాం. ప్రతిసారి రాఖీ కట్టి దాన్ని మొక్కుకుంటాం. ఏది అనుకున్నా కానీ అది అవుతుంది. మాకు జ్వరం వచ్చినా ఏది వచ్చినా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కానీ ఫస్ట్ దాన్ని మొక్కుకుంటాం. అవి క్యూర్ అవుతాయి. రీసెంట్గా డాడీకి సర్జరీ కూడా అయింది. దీనికి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత పోయినాం. ఫస్ట్ గ్యారంటీ ఇవ్వలేదు సర్జరీ చేయడానికి. ఆ తర్వాత స్పైనల్ కార్డ్ అంటే అది మేజర్ సర్జరీ, అందుకనే దానికి గ్యారంటీ ఇవ్వలేదు. ఇక రామన్నయ్య ఉన్నాడనే ధైర్యంతో మేము చేయించినాం. ఇక అప్పుడు సెట్ అయింది. ఇప్పుడు ఓకే. మాకు ఏదైనా కానీ ఏ కష్టం వచ్చినా మా రామన్నయ్య ఉన్నాడనే ధైర్యం మాకు ఇప్పటి వరకు ఉన్నది. మా సక్సెస్ కావడానికి కూడా మా రామన్నయ్య పైన నమ్మకం చాలా ఉన్నది. గత 20 సంవత్సరాల నుండి రాఖీలు కట్టుకుంటూనే వస్తున్నాం. మాకు దీనిపైన హిస్టరీ తెలుసు కానీ దాన్ని ఇంకా మేము రియల్గా చూడలేదు కాబట్టి దానికి అంతగానం తెలియదు. రియల్గా చూస్తే ఇంకా మేము ఇంకా ఘోరంగా ఉండేటోళ్ళం కావచ్చు, మమ్మల్ని కూడా ఇంకా మంచిగా చూసుకునేది కావచ్చు, మేముంటే అది చనిపోకపోవచ్చు అని అనిపిస్తుంది. అది చనిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. ముందుగా రాము మరణించి 20 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆ కుటుంబం దానిని మర్చిపోలేదు. కుక్క రూపంలో వచ్చిన దైవం కాబట్టి తమకు అంతా మంచి జరుగుతుందని ఆ దంపతులు భావిస్తున్నారు. అందుకే వారానికి 2 రోజులు కుటుంబ సమేతంగా వెళ్లి రాము విగ్రహానికి పూజలు చేస్తారు. తమను ఎప్పుడు కాపాడుతున్నామని ప్రార్థిస్తారు. నేను జంగల్కి పోతే న్యాయంబడి కుక్క వచ్చింది. వచ్చిన వాళ్ళు దాన్ని నేను సాదుకున్నా. అంతకుముందు ఎన్నో పైసలు పెడితే నాకు కాన్పు కావాలి. నా పిల్లలు అది అలా కుక్క వచ్చినాక ఏడాదికి జన్మించింది నా పెద్ద బిడ్డ. జన్మించినాక మళ్ళీ దాన్ని కుక్క లెక్కనే భావించుకున్నాం. మళ్ళీ ఊరు కుక్కలు కరిచిన వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మనిషికి చేసినట్టే చేసి ఇక్కడ సమాధి చేసినాం. ఇక్కడ ప్రతి ఒక్క రాఖీ పౌర్ణానికి మా బిడ్డలు ఇల్లు మేము ఎటన్నా పోయినా కానీ ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పోగట బుధవారం అవుతారం. రామ అంటే ఇప్పుడు మేము దీన్ని తలుచుకొని మేము మాకు ఇక గుండెలో ఎప్పుడు ఇదే ఉంటుంది అన్నట్టు. నేను జంగల్కేనా వస్తున్న ఇంటి యజమానితో పాటు తన వెంట ఒక శునకం నడిచి ఇల్లు చేరింది. దానికి జాలి చూపించి ప్రేమగా ఇంత ముద్ద పెట్టాడు. దీంతో అది తిని తన జాతికి సహజమైన విశ్వాసం చూపింది. ఇంటి వారు కూడా ప్రేమతత్వాన్ని పరిపూర్ణంగా చూపి దాన్ని ఎంతగానో ప్రేమించారు. అంతవరకు సంతానం లేని ఆ కుటుంబంలో సంతానం కలిగింది. ఆనందం పెరిగింది. ఆ ఆనందానికి కుక్కే కారణమని భావించి ఇంకా దానిపై అభిమానం చూపారు. ప్రతి పండుగకు శునకంతో కలిసి సంబరాలు చేసుకునేవారు. వారి సంతానంగానే భావించి రాఖీ కూడా కడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అడవి సర్దార్